17 ఏళ్ల తర్వాత గిరిజనులకు ఇందిరమ్మ ఇల్లు సాకారం కాబోతుందని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ తెలిపారు. జిల్లాలో పలు అభివృద్ధి కార్యకర్తలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రెండవ విడత 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ఇక్కడి నుండే ప్రారంభిస్తారని అంటున్న ఎమ్మెల్సీ దండే విఠల్తో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. ఆసిఫాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏదైతే కొత్తగూడలోని ఇందిరమ్మ గృహాల గృహప్రవేశంలో పాల్గొన్న అనంతరం కూడా ఆ కాగజ్నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభలో కూడా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఏర్పాట్ల విషయంలో ఎటువంటి ఏర్పాట్లు చేసి ఎంతమంది జనాలను తరలించేటువంటి అవకాశం ఉన్నదనే విషయం తెలుసుకోవడానికి మన దగ్గర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. అన్న చెప్పండి, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న సందర్భంలో మరి వారికి ఘన స్వాగతం పలకడానికి ఈ రోజున ఈ కాగజ్నగర్ క్రాస్ రోడ్లో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ సుమారు 1,00,000 మందికి పైచిలకు జనాభా వచ్చేటువంటి అవకాశం ఉంది. కొంచెం ఎండల తీవ్రతల దృష్ట్యా కూడా తగు ఏర్పాట్లు కూడా మరి చేసినాము. ముఖ్యంగా మంచినీళ్ళ సౌకర్యాలు, అదేవిధంగా హెల్త్ క్యాంపులు పెట్టినాము 4. అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కూడా చేస్తూ ఉన్నాము. అదేవిధంగా భోజన సదుపాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గతంలో పూర్తిగా విస్మరించబడినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ముఖ్యంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాని ఈ రోజున అభివృద్ధికి నాంది పలుకుతూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రావటం మాకు చాలా సంతోషకరం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు, దీర్ఘకాలిక పెండింగ్ ప్రాజెక్టులకు కూడా మోక్షం లభించే అవకాశం ఉంది. కాబట్టి నిధుల ప్రవాహం వచ్చే అవకాశం కాబట్టి మేమందరం కూడా వారి రాక కోసం మరి ఘన స్వాగతం పడడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వినడానికి కూడా తరలి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సువిశాలైనటువంటి ఈ 20 ఎకరాల ప్రాంగణంలో మరి వారికి సభ ఏర్పాట్లు చేయటం, అదేవిధంగా 1,00,000 మంది జనాభాకి కూర్చోవడానికి కూడా తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు? ఎంత మేరకు, అంటే ఎన్ని కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారు? ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం, దాని తర్వాత సుదీర్ఘంగా 17 సంవత్సరాలు నిరీక్షణ చేయవలసిన వచ్చింది. ఈనాడు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ నిరుపేదలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ ఇందిరమ్మ ఇళ్ళ కట్టిస్తుంది, అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ రోజున ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో, ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా పీవీటీజీలు ఎవరైతే ఆదిమ గిరిజన ఆదివాసులు ఉంటారో వారికి శాచురేషన్ మోడ్లో కొన్ని గ్రామాల్లో పూర్తిగా ఇల్లు కట్టడం జరిగింది. మొదటి విడతలో కేటాయించినటువంటి కెరమెరి మండలంలో ఉన్న కొఠారి గ్రామంలో మరి కొలాంగూడలో మరి వారికి 38 ఇళ్ళు కేటాయించి వారి ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ముఖ్యమంత్రి గారు వచ్చి మొదట వారితో పాటు సామూహికంగా గృహప్రవేశం చేసి వారితో కూడా ప్రజలతో ముచ్చటించిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇదే వేదిక మీద నుంచి కూడా వారు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఆరోగ్య బీమాను కూడా ఇదే వేదిక నుంచి ప్రకటించే అవకాశం ఉన్నది. జిల్లాలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు, గతంలో కాంగ్రెస్ ప్రయత్నం ఉన్నటువంటి వటివాగ్ కానీ, అడా కానీ, జగన్నాథ్పూర్, పీపీరావు, ఈ ప్రాజెక్టులన్నిటి కూడా మరి గత ప్రభుత్వం ఎప్పుడు కూడా నిధులు కేటాయించగా అలానే అసంపూర్తిగా మిగిలినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున వారి రాకతోటి వాటన్నిటికి కూడా మోక్షం లభించి సంపూర్ణంగా అవుతాయని చెప్పి, అదేవిధంగా కాగజ్నగర్ సిరిపూర్ నియోజకవర్గం కూడా 200 కోట్ల రూపాయలతోటి మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి మంజూరు చేసే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇక్కడ శంకుస్థాపనలు అయితే 6 సబ్స్టేషన్లు, అదేవిధంగా 132/33 kV సబ్స్టేషన్ ప్రారంభోత్సవం, అదేవిధంగా కాగజ్నగర్ పట్టణంలో 18.7 కోట్లతోటి ఏడీఎఫ్ నిధులతో చేపడుతున్నటువంటి కాంట్రాక్ట్ పనులు, 35 కోట్లతోటి చేపడుతున్నటువంటి అమృత్ పనులు, అదేవిధంగా ఆసిఫాబాద్లో 10.5 కోట్లతోటి చేపడుతున్నటువంటి ఏడీఎఫ్ నిధులతో, నగరాభివృద్ధి నిధులతో చేపిస్తున్న పనులన్నిటికీ కూడా ప్రారంభోత్సవాలు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నగా. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్ అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా సభకు సంబంధించిన పనులు కావచ్చు, ఇక్కడ ప్రారంభోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించిన పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది. ముఖ్యంగా కూడా ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా 1,00,000 మందిని కూడా తరలించడానికి ఇప్పటికే కూడా పూర్తి ఏర్పాట్లు చేసినామని చెప్తున్నారు. ఏదైతే సభకు వచ్చేటువంటి కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇటు మజ్జిగ ప్యాకెట్లతో పాటు భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే గత 17 ఏళ్ల క్రితం వైఎస్ రాజశేఖర హయాంలో ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇళ్ళకు కూడా మోక్షం లభించింది. మళ్ళీ 17 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూడా ఇక్కడ
మన ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ ఇళ్లకు ఏదైతే పేదల కళ సాకారం కాబోతుందని చెప్తారో ముఖ్యంగా కూడా 112.45 కోట్లతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఈ సభను సక్సెస్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినామని అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండవీటిలో అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా.